హలో అండి, వెల్కమ్ టు జాబ్స్ ఇండియన్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం. ఈరోజు జాబ్ అప్డేట్ ఏంటి అంటే అసెంచర్ ఆర్గనైజేషన్ అండి. సో డెసిగ్నేషన్ న్యూ అసోసియేట్ ఫర్ హెచ్ఆర్ ఆపరేషన్స్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్, వర్క్ లొకేషన్ బెంగళూరు అండ్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మరైతే జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దామా. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో డెసిగ్నేషన్ న్యూ అసోసియేట్. సో హెచ్ఆర్ టీమ్కి వర్క్ చేస్తూ ఉంటారు, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఓపెనింగ్ ఉంటుంది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్స్ చూసాము అంటే సో హెచ్ఆర్ ఆపరేషన్స్, లెర్నింగ్ డెలివరీ ఆపరేషన్స్ అండి. అండ్ డెసిగ్నేషన్స్ న్యూ అసోసియేట్. జాబ్ లొకేషన్ బెంగళూరు ఉంటుందండి. గ్రాడ్యుయేషన్ ఏ డిగ్రీ అయినా పర్లేదు. అండ్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఆర్గనైజేషన్ డీటెయిల్స్ గురించి ఇచ్చారు కొద్దిగా బ్రీఫ్గా. సో అంటే అసెంచర్ గురించి చెప్పారు. అండ్ కొద్ది కిందకి వెళ్ళాము అంటే సో వాట్ యుడ్ యూ డూ అంటే మన వర్క్ ఏముంటుంది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదండి. సో అందులో దే విల్ బీ అలైన్డ్ వర్టికల్ అనమాట. వర్టికల్గా అలైన్ చేసి అండ్ ద ఫంక్షన్స్ రిలేటెడ్ టు ది రిక్రూటింగ్, లెర్నింగ్, ట్రైనింగ్, ఆన్బోర్డింగ్, కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్, పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అండ్ కల్చర్. అండ్ ఆల్సో హెచ్ఆర్ ఆపరేషన్స్ టీంలో వర్క్ చేస్తారు అని చెప్పారు. అండ్ ఆల్సో ఫర్ ప్రొవైడింగ్ ద బ్యాక్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ టు బిజినెస్ ఆపరేషన్స్. అండ్ ఇక్కడ బిజినెస్ ఆపరేషన్స్కి సపోర్ట్ చేస్తూనే ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, జాబ్ అనాలిసిస్, ఎంప్లాయీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, learning delivery operations will be ensuring successful delivery of learning solutions and review their effective and applicability. సో సింపుల్గా చెప్పాలి అంటే బ్యాక్ అండ్ హెచ్ఆర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలండి విత్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్. నెక్స్ట్ వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ అని చెప్పి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారండి. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఇండివిజువల్ హూ ఆర్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ స్కిల్ సెట్. సో సింపుల్గా చెప్పాలంటే స్కిల్ సెట్ అడిగారు. సో పర్ఫామ్ అండర్ ప్రెజర్. సో ప్రెజర్లో వర్క్ చేసేలాగా ఉండాలి అన్నారు. స్ట్రాంగ్ క్లయింట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అన్నారు. హ్యాండిలింగ్ ద డిస్ట్రిబ్యూట్స్, మేనేజింగ్ ద మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అండ్ మీట్ డెడ్ లైన్స్. సో విత్ ఇన్ ద టైం ఎలాంటి గొడవలు లేకుండా అండర్ ప్రెజర్ విత్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. సో అండ్ నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారండి. సో ఇన్ దిస్ రోల్ యూ ఆర్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద రొటీన్ ప్రాబ్లమ్స్ స్ట్రాంగ్లీ త్రూ. సో యాజ్ పర్ ది ఆర్గనైజేషన్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయండి. సో ఆ గైడ్లైన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ రొటీన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ప్రైమరీ ఇంటరాక్షన్ ఈజ్ విత్ ఇన్ యువర్ టీమ్ అండ్ యువర్ డైరెక్ట్ సూపర్వైజర్. సో నెక్స్ట్ ఇమీడియట్ రిపోర్టర్కి అండ్ ఆల్సో విత్ ఇన్ ద టీమ్ అనేది డిస్కస్ చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ బీ గివెన్ ఎ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ ఆల్ ద టాస్క్ దట్ యూ నీడ్ టు క్యారీ అవుట్ అండ్ ద డెసిషన్స్ దట్ యూ విల్. సో మీకు అసైన్ చేసిన టాస్క్ అన్నిటికీ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉంటాయండి. సో బేస్డ్ ఆన్ దట్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో యూ విల్ నీడ్ టు బీ వెల్ వర్స్డ్ విత్ ద బేసిక్ స్టాటిక్స్ and terms involved in the day-to-day business and use it while discussing with the stakeholders. సో కొన్ని టర్మ్స్ అనేవి వాళ్ళు మీకు నేర్పిస్తారు. సో అది బేస్ చేసుకొని మీరు స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసేటప్పుడు యూస్ చేస్తూ ఉండాలి ఆ బేసిక్ స్టాటిస్టిక్స్ అండ్ ద టర్మ్స్ అన్నమాట. అండ్ యూ విల్ బీ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్తో అండ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. అండ్ యూ విల్ బీ ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అని చెప్పి ఇచ్చారు. ప్లీజ్ నోట్ అని చెప్పి ఇచ్చారండి. సో రొటేషనల్ షిఫ్ట్స్ ఉండొచ్చు. సో దానికి విల్లింగ్గా ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఆల్సో క్వాలిఫికేషన్స్కి వెళ్ళామంటే సో ఎనీ గ్రాడ్యుయేట్, స్పెసిఫిక్గా ఏం స్పెషలైజేషన్స్ ఏం మెన్షన్ చేయలేదండి. అండ్ ఆల్సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని ఇచ్చారు. సో అదేంటి అంటే సో ఎలాంటి మనీ తీసుకోదు అసెంచర్ జాబ్స్ కోసము అని చెప్పి చెప్పారు. అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అని చెప్పి చెప్పారు. సో ఇదండి జాబ్ డిస్క్రిప్షన్. సో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. సో ఆ లింక్ క్లిక్ చేశారంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్
అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కోవిడ్ అప్డేట్ అండి. సో సేఫ్టీ అండ్ వెల్-బీయింగ్ ఆఫ్ అవర్ క్యాండిడేట్, ద పీపుల్ అండ్ దేర్ ఫ్యామిలీ continues to be a top priority. Until the travel restrictions change, the interview will continue to be conducted virtually. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో ఎంప్లాయీ అండ్ క్యాండిడేట్స్, జాబ్ అప్లికెంట్స్ అనమాట, అండ్ దేర్ ఫ్యామిలీస్ సేఫ్టీ కోసము సో అది టాప్ ప్రయారిటీ పెట్టుకొని సో యాజ్ పర్ ది కోవిడ్ అప్డేట్ ప్రకారము సో ట్రావెలింగ్ అనేది చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇంటర్వ్యూ అనేది వర్చువల్గా కండక్ట్ చేస్తారు అని చెప్పారండి. సో బికాజ్ ఆఫ్ ది కోవిడ్. సో ఇదంటే ఇవాల్టి అప్డేట్. సో ఒక మంచి ఆపర్చునిటీ అండి. సో మీరు వర్క్ లొకేషన్కి బెంగళూరుకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో ఇంట్లో ఉండే అప్లై చేసుకొని ఇంటర్వ్యూ కూడా ఇంట్లో నుంచి అటెండ్ అవ్వచ్చు. సో ఇదండి ఇవాల్టి జాబ్ అప్డేట్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఎలాంటి జాబ్స్ కావాలో. సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్స్ ఇండీడ్ యూట్యూబ్ ఛానల్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్.